ఈ బ్యాంగిల్ తయారు కావాల్సినవి మనకి సిల్క్ థ్రెడ్స్ 5 మనకు నచ్చిన కలర్స్. మళ్ళీ నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకోవాలి 1, డబల్ ఆర్ సింగిల్ ఏదైనా అవైలబుల్ ఉంటుంది. ఒక ఫెవిగ్లూ, ఒక స్టోన్ లేస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం బ్యాంగిల్ చేసే విధానాన్ని చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను మెయిన్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను, మెయిన్ బేస్ అనమాట. ఇది నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను. లైట్ కలర్స్ మీద ఏ కలర్స్ అయినా బాగా కనిపిస్తాయి కదా, అందుకు నేను వీడియోలో చూపించిన విధంగా అలా థ్రెడ్ని అయితే చుట్టుకున్నాను. దాదాపు 25 రౌండ్స్ చుట్టుకున్నాను థ్రెడ్. నేను చుట్టుకొని దానికి బాగా గ్లూ పెట్టి అంటించేసి పక్కకు పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టడం వల్ల మనం దారం అనేది చిక్కుబడదు, నెక్స్ట్ పక్కకు పోకోకుండా ఉంటుంది. నెక్స్ట్ దాన్ని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మళ్ళీ చిన్న దారాలు కలర్ కాంబినేషన్ చూసుకుంటాం కదా మనం, ఈ 4 దారాలు తీసుకొని దానిలో నేను స్లేట్కి అయితే చుట్టుకున్నాను. ఈ దారం వచ్చేసి వన్స్ ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ అటాచ్మెంట్ అనేది అవసరం ఉండదు. దీనికి క్రీమ్ కలర్ అయితే మళ్ళీ చుట్టుకోవాల్సి వస్తుంది తక్కువ పడితే బ్యాంగిల్కి. ఈ ఆరెంజ్ కలర్ని నేను వీడియోలో చూపించిన విధంగా అంతా అట్లా కట్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని దానికి కూడా గ్లూ పెట్టుకొని ఆ 4 కలర్స్ అన్నీ నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. సైడ్కి పెట్టుకున్న తర్వాత బ్యాంగిల్ తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 బ్యాంగిల్స్ తీసుకొని అటాచ్ చేసుకున్నాను, పెద్దగా చేసుకున్నాను. ఒకవేళ మీకు పెద్ద బ్యాంగిల్ దొరికితే డైరెక్ట్గా పెద్ద బ్యాంగిల్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసి బ్యాంగిల్కి ఫస్ట్ వచ్చేసి అలా అతికించి బాగా గట్టిగా ప్రెస్ చేయండి. మెయిన్ అదే కాబట్టి బేస్ కొంచెం బాగా బేస్ చేసుకుంటే మనకు బ్యాంగిల్ థ్రెడ్ అనేది పోకుండా ఉంటుంది. మెయిన్ ఈ వీడియోలో మనం గమనించేది ఏమంటే బ్యాంగిల్ చుట్టుకునే విధానం థ్రెడ్ ఎడల్పుగా చుట్టుకుంటూ వస్తే బాగుంటుంది. నేను వీడియోలో చూపించిన విధంగా చూపుడు వేలు సహాయంతో ఇట్లా నీట్గా రోల్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఫస్ట్ ఒక 4 రౌండ్స్ అలా చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకున్న కలర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ నేనైతే ఆరెంజ్ తీసుకున్నాను, దాని తర్వాత వచ్చేసి గ్రీన్, తర్వాత పింక్, తర్వాత బ్లూ తీసుకున్నాను. నేను కలర్ కాంబినేషన్ అనేది మీ ఇష్టము, మీరు ఎంచుకునే శారీస్లో ఉన్న కలర్స్ కానీ డ్రెస్లో ఉన్న కలర్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. నేనైతే ఈ కలర్ బాగుంటాయి అన్నట్టు ఈ కలర్స్ తీసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ వచ్చేసి అలా చూపించిన తర్వాత గట్టిగా ప్రెస్ చేసి మనము చూపుడు వేలు సహాయంతో తిప్పుకుంటా నీట్గా దారాన్ని అయితే పోగులు పక్కకు పోకుండా విడివిడిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా నేను చూపించేది ఏంటంటే 1, 2, 3, 4 బేస్ లాగా గుర్తుపెట్టుకోవాలి. 1, 3 ఒక సైడు, 2, 4 ఒక సైడు. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టు 1, 3ని పైకి అనుకోవాలి, మన హ్యాండ్కి పైకి. 2, 4 అనేసి బ్యాంగిల్ మీదనే ఉంటుంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని మనం ఏదైతే బేస్కి వాడిన థ్రెడ్ ఉంటుందో క్రీమ్ కలరు దాన్ని మనం రౌండ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ చుట్టిన విధంగా క్రీమ్ కలర్ని నేను నీట్గా పోగులు పక్కకు పోకుండా తీసుకుని బాగా ఇట్లా వెడల్పుగా చుట్టాలా. ఈ వెడల్పు చుట్టడం వల్ల బ్యాంగిల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలా రౌండ్ చేసి చుట్టే అంతగా కనిపించదు, నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది. ఇట్లా చేస్తేనే చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా చుట్టి ఇప్పుడు మనం 1, 3ని పైకి వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి 2, 4ని పైకి అనాలా, 1, 3ని కిందికి అనాలా అనేసి మళ్ళీ బ్యాంగిల్ని నీట్గా థ్రెడ్ చేసుకుంటూ రావాలి. పోగులు అనేవి పక్కకు పోతుంటాయి, ఆ పోగులు అనేవి పక్కకు పోకుండా సిల్క్ థ్రెడ్ కదా జారినట్టు అనిపిస్తుంది. జాగ్రత్తగా మనం చుట్టుకుంటా చేసుకుంటూ వస్తే చాలా బాగా వస్తుంది బ్యాంగిల్. నేను ఈ వీడియోలో చూడండి మీకు అర్థమవుతూ ఉంటుంది. నీట్గా 1, 2, 3, 4 లాగా అనుకొని 1, 3ని పైకి అనాలి, 2, 4ని కిందికి అనాలి. ఒకటి అలా అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసి 2, 4 పైకి పోతుంది, 1, 3 కిందికి వస్తుంది. ఇక్కడ మీకు అర్థమవుతుంటుంది చూడండి. ఆ విధంగా చుట్టి నీట్గా క్రీమ్ కలర్ని చుట్టుకుంటూ వచ్చి క్రీమ్ కలర్ దారం అయిపోయడానికి వచ్చినప్పుడు మనం దాన్ని బాగా ఫిట్గా బాగా గట్టిగా పట్టుకొని బాగా చుట్టేసి గ్లూ పెట్టేసి అక్కడికి స్టాప్ చేసుకోవాలి. గ్లూ పెట్టి అక్కడికి స్టాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కావాలంటే మళ్ళీ క్రీమ్ కలర్ దారం 25 రౌండ్స్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే ఎండ్ చేసి ఉంటామో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను దాన్ని ఎండ్ చేస్తున్నాను. ఎండ్ చేసినప్పుడు పోగులన్నీ పక్కకు పోకోకుండా ఏ పోగు మిస్ కాకోకుండా నీట్గా చూపించిన విధంగా బ్యాక్ సైడ్ మట్టుకే గ్లూ పెట్టుకోండి. ఫ్రంట్ సైడ్ గ్లూ పెట్టడం వల్ల బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది థ్రెడ్ మీద, అందుకు బ్యాక్ సైడ్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ బాగా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ 25 రౌండ్స్ వేసుకొని దారం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ నేను కింది వైపు మాత్రమే గ్లూ పెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ
క్రీమ్ కలర్ దారాన్ని మూవ్ చేసుకుంటూ పోతాను. చూడండి ఇక్కడ మళ్ళీ నేను 1 2 3 4 కౌంట్లో 1 3 2 4ని సేమ్ అదే విధంగా పైకి అనడం, మళ్ళీ అవి 2 చుట్టిన తర్వాత మళ్ళీ ఈ 2 కిందికి అనేసి మళ్ళీ 2 4ని పైకి అంటాను. ఆ విధంగా మూవ్ చేసుకుంటూ పోతే దాదాపు ఈ మోడల్ బ్యాంగిల్ చేసేటప్పుడైతే థ్రెడ్స్ మటుకు చాలా బాగా ఇలా సతాయిస్తాయి మనల్ని. పోగులన్నీ ఒక దాంట్లోకి ఒకటి మిక్స్ కావడము, ఆ దారం ఈ దారంలోకి అడ్డు రావడము, అలా దానికోసం అని చెప్పేసి నేను ఇందులో ఒక టెక్నిక్ చూపిస్తున్నాను. మనకు వచ్చేసి దారాలు అనేవి ఇట్లా దగ్గర నేను చూపిస్తున్నాను చూడండి, అన్నీ ఎలా కలిసిపోయాయో థ్రెడ్స్ అన్నీ అలా కలిసిపోకుండా ఉండడానికి నేను చూపించిన విధంగా ఏ కలర్ దారంకి ఆ కలర్ దారం సపరేట్ చేసుకొని అలా ఫోల్డ్ చేసుకొని, మన దగ్గర అయితే బట్టర్ క్లిప్స్ ఉంటాయి కదా, ఆ బట్టలకి పెట్టే క్లాత్ క్లిప్స్ని తీసుకొని అలా అన్నిటికీ పోగులు పక్కకు పోకుండా చుట్టుకొని, ఇవి కూడా సేమ్ కౌంట్ 1 2 3 4 1 3 పైకి అంటాము, 2 4 కిందికి ఉంటుంది, మళ్ళీ 1 2ను కిందికి అన్నప్పుడు 2 4 అనేది పైకి వెళ్తుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్యాంగిల్. స్టార్టింగ్ నుంచి కూడా ఈ విధంగానైనా చేసుకోవచ్చు. నేను మీకు మరీ ఒకసారి ఈజీ ప్రాసెస్ చూపించాలన్నట్టు నేను ఈ వీడియోలో మధ్యలో చూపిస్తున్నాను. ఇందులో ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ముఖ్యంగా చాలా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఈజీగా క్లిప్స్ లేకుండా చేయొచ్చు. ఫస్ట్ టైం చేసుకుంటున్నాము బ్యాంగిల్ అనేవాళ్ళు టెన్షన్ పడుకోకుండా నీట్గా రావడానికి ఈ విధంగా క్లిప్స్ పెట్టుకొని జాగ్రత్తగా మూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా అలా అంతా అయిపోయిన తర్వాత ఎక్కడిదక్కడ నీట్గా ఏవి డిస్టర్బెన్స్ లేకుండా అంతా కట్ చేసుకొని బాగా క్రీమ్ కలర్ థ్రెడ్ని స్టిఫ్గా చుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ సేమ్ అదే కింది వైపునే గ్లూ పెట్టేసుకొని మనం అంటించేసుకోవాలి. సైడ్ అంతా ఎక్స్ట్రా పాయింట్ అంతా కట్ చేసుకొని మనం డెకరేషన్ పార్ట్ అయితే చేసుకోవాలి. ఒకసారి బ్యాంగిల్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ కాంబినేషన్ మనం తీసుకునే దాన్ని బట్టి బ్యాంగిల్కి అందం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే బేస్ థ్రెడ్ కూడా ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నాను, నెక్స్ట్ క్రీమ్ కలర్ పింక్ కలర్వి కూడా తీసుకున్నాను. అలా మన ఇష్టం, అది మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే జస్ట్ ఫ్లవర్ పెట్టేశాను, ఫ్లవర్ లాగా అంటించేసి పెట్టేశాను. దానికి నేను చిన్న స్టోన్ లేస్ లాగా అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసాను. స్టోన్ లేస్ కూడా బాగా గమనించండి, దగ్గరకు అనుకుంటా పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దగ్గరకు అనుకుంటుంటే బాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో. ఇలాంటి బ్యాంగిల్స్ మనం చేసుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చేసుకొని మనం వేసుకుంటే అదొక రకమైన ఆనందము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది బ్యాంగిల్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏడీ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ని కమెంట్ చేయండి.